ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇక్కడ అమరావతి నిర్మించడం మళ్ళీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అభినందించవలసిన విషయం సార్ ఇది. హ్మ్. రైతులు యొక్క పోరాటం వల్ల అమరావతి అభివృద్ధి చెందింది. దీనిపైన పవన్ కళ్యాణ్ హ్మ్. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించారు. కానీ గత ప్రభుత్వం అమరావతి ఇక్కడ పెట్టడం మాకు ఆమోదదాయకం అని చెప్పిన తర్వాత 3 ముక్కలు ఆట ఆడింది. కానీ పూర్తిగా అమరావతి నిర్మించడంలో ఫెయిల్ ఉంది. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నారు కదా. రైల్వే ప్రాజెక్ట్ అంటే అట్లానే ఏం లేదు సార్. అన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. మోదీ గారు కూడా వచ్చిపోయినారు కదా. అన్ని డెవలప్మెంట్ అంటే ఒకేసారి డెవలప్ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. కొద్ది కొద్దిగా డెవలప్ చేయాలి. అంటే ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ ఇక్కడ అమరావతి కట్టడం అనేది. ఈ కుటుంబ ప్రభుత్వం ఈ వయో పరిమితి పెంచి మనుషులకి వీళ్ళందరికీ నిరుద్యోగులకు అందరికీ కానీ అవకాశం కల్పిస్తే ఇంకోసారి కూడా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా. కానీ వచ్చారు ఏదో జస్ట్ అలా పలకరించి వెళ్ళిపోయారు. ఇది జరిగే పని కాదు, ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. దాని గురించి మీరేమంటారు? మామూలుగా చెప్పేది సహజం. రాజకీయాల్లో ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం వాళ్ళు సహజమే కదా. సరే, ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీలు అన్ని కూడా నెరవేరుస్తుంది అంటారు? నెరవేరుస్తున్నారు. కానీ ప్రభుత్వం గారు బడ్జెట్ కూడా ఉండాలి కదా సార్. బడ్జెట్ లేని వల్ల ఉండాలి. కానీ అనుకున్న ప్రకారం మెగా డిఎస్సి ప్రకటించినారు. కాకపోతే అభ్యర్థులు కొంచెం ఆందోళనగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి టైం చాలట్లా, వయో పరిమితి పెంచాలా. గత 7 సంవత్సరాలుగా డిఎస్సి లేదు. ఆ డిఎస్సి మీరు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. కానీ అభ్యర్థులతో తప్పు కాదు కదా. ఈ 7 సంవత్సరాలు డిఎస్సి లేనప్పుడు కనీసం 2 సంవత్సరాల రేజ్ రిలాక్సేషన్ చేసి వీళ్ళు అందరికీ సమన్యాయం చేస్తే అన్నీ బాగుంటాయి సార్. ఓకే, చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి సార్. నమస్తే సార్, నా పేరు కే వీర్రాజు అండి. రాజమండ్రి నుంచి వచ్చాను. డిఎస్సి ఏజ్ ఎక్కువైపోయి మాకు డిఎస్సి విషయంలో మాకు గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి ప్రభుత్వం డిఎస్సి అయిపోవడం వల్ల మాకు ఏజ్ బాగా అయిపోయింది. మన తెలుగుదేశం ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం వస్తే మాకు ఏజ్ పెంచి అభ్యర్థులకి న్యాయం చేస్తానని అన్నారని మేము మా తరఫు మొత్తం మా అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థుల తరఫుని మొత్తం అందరి చేత వాళ్ళ కుటుంబాల చేత కూడా ఓట్లు వేయించాము. ఇప్పుడు తీరా వచ్చినప్పటికీ మాకు అప్పుడే సంవత్సరం నుంచి చదువుకుంటున్నామండి. తెల్లం పిల్లలు వదిలేసి ఎక్కడ హైదరాబాద్ లాంటి ఉండి మళ్ళీ ఇక్కడ డిఎస్సి రాయడానికి వచ్చి కోచింగ్ తీసుకుని చేస్తే తీరా వచ్చినట్టుకి అప్లికేషన్ పెట్టుకుంటుంది. ఇలా మాకేమో వయసు అయిపోయింది. కొంత అవకాశం కల్పించి మన ప్రభుత్వం తరఫున కొంత కృషి చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. మీకు నమ్మకం ఉందా? ఇక్కడికి వచ్చిన తర్వాత వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆయన మీకు న్యాయం చేస్తారని నమ్మకం మీకు ఉందా? బాగా ఉందండి. న్యాయం అంటే ప్రతి దాంట్లోనే పార్టిసిపేట్ చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు. మాకు ఆయన చాలా ఇష్టం అండి. మాకు ఆయన తరఫుని మేము పార్టీ ఎప్పుడు కూడా ఆయన జీవితాంతకాలం ఆయనకు రుణపడి ఉంటామండి. చాలా బాగా చేస్తున్నారండి. ఎలా ఉంది సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? నెంబర్ 1 అండి. రోడ్ల పరిస్థితి కానీ, ఇటు పథకాల విషయంలో కానీ ఇచ్చిన హామీలు అన్ని కూడా నెరవేరుస్తున్నారా? ఇచ్చిన హామీలు అన్ని కూడా తక్షణమే మాకు అందుతున్నాయండి. ఆ విషయంలో చాలా గర్విస్తున్నాం. ఏంటి సార్, అమరావతి పునఃప్రారంభం అయింది కదా, 5 సంవత్సరాల్లో మరి కంప్లీట్ అవుతుంది అంటారా? అవుతుందండి. కూటమి ప్రభుత్వం తలుచుకుంటే ఏదన్నా సాధించగలరు. అంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు అంటే విజనరీ లీడర్ అని చెప్పి ఒక పేరు ఉంది. కానీ ఇప్పటికీ అప్పులు తీసుకొస్తున్నారు, సంపద సృష్టిస్తానని చెప్పి అప్పులు తీసుకొచ్చి మళ్ళీ అమరావతి పునఃప్రారంభం